హలో వివర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ వద్ద ఉన్నాము. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కూడా కార్మిక సంఘాలన్నీ కూడా నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, నిరసన ప్రదర్శన అంటే ఏం చెప్తారు? ఈరోజు కార్మిక కర్షక ఐక్యతా దినాన్ని పురస్కరించుకొని సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, సభలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఈరోజు ప్రదర్శన సభ జరిగింది. కేంద్రం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లుని రద్దు చేయాలని, విత్తన బిల్లుని వెనక్కి తీసుకోవాలని, అదే రకంగా ఉపాధి హామీ పథకాన్ని, గతంలో ఉండేటువంటి పథకాన్ని, అదే రకంగా మహాత్మా గాంధీ పేరును కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రదర్శన శాంతియుతంగా మేము నిర్వహించాం. కేంద్ర ప్రభుత్వమే కనుక ఈ వైఖరిని మార్చుకోకపోతే, బడా కార్పొరేట్లకు దేశ సంపదని, కార్మికుల యొక్క శ్రమని దోచిపెట్టేటువంటి వైఖరిని విడనాడకపోతే మా ఆందోళన, పోరాటం మరింత ఉధృతంగా కొనసాగిస్తాం. రేపు ఫిబ్రవరి 12వ తేదీ నాడు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గంతో పాటు రైతాంగము, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా భాగస్వాములు అవుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. అంటే దేశ శ్రేయస్సు కోసమే ఈ చట్టాలన్నీ తెచ్చినాం, మీరు కావాలని ఇట్లాంటి పోరాటాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటున్నారు. దీని ఎట్లా? వాస్తవంగా రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి వ్యవసాయాన్ని కానీ, రాష్ట్రం పరిధిలో ఉండేటువంటి విద్యుత్తుని కానీ కేంద్రం తన చేతుల్లోనికి తీసుకున్నది. విత్తన బిల్లు ఈరోజు తీసుకొచ్చినటువంటి విత్తన బిల్లు విత్తనాలు ఉత్పత్తి చేసే రైతులకు ఉపయోగపడాలి, విత్తనాల్ని కొనుక్కొని పంటలు పండించేటువంటి రైతాంగానికి ఉపయోగపడాలి. ఆ రకంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. పంట నష్టపోతే పరిహారాన్ని నిర్ణయించేటువంటి హక్కు రాష్ట్రానికి లేకుండా చేసింది. ఈరోజు విదేశీ విత్తన కంపెనీలు వచ్చేసి కేంద్రం దగ్గర డైరెక్ట్గా పర్మిషన్ తీసుకొని మొత్తం భారతదేశం అంతా అమ్ముకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. విత్తనాలు పండించేటువంటి రైతులకు లాభం లేదు, విత్తనాలను ఉత్పత్తి చేసేటువంటి వారికి ఉపయోగం లేదు. కానీ ఈ రకమైనటువంటి తీసుకొచ్చారు. ఉపాధి హామీ పథకం గురించి చెప్తున్నాం. ఈరోజు 100 రోజుల పని గ్యారంటీ ఉంది. ఆ పని గ్యారంటీ అనేటువంటి దాన్ని ఈరోజు ఏం చేశారు? 60 రోజులు గ్యాప్ ఇచ్చేశారు. ఈ స్కీమ్లో వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్లోనే 60 రోజులు గ్యారంటీగా గ్యాప్ ఉండాలని పెట్టారు. రాష్ట్రాల వాటా 10% ఉండే కేంద్రం 90% ఇచ్చేది గతంలో. ఇప్పుడు రాష్ట్రాలు 40% భరించాలంటున్నారు. రాష్ట్రాల దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నింటినీ నువ్వు జిఎస్టీ పేరుతోనే లాక్కొని పోతున్నావు. ఇప్పుడు స్కీములకేమో కేంద్రం వాటా తగ్గించుకొని రాష్ట్రం వాటా పెంచుతుంది. అంటే రాష్ట్రాల మీద భారాన్ని పడేసేటువంటి స్కీములో తీసుకొచ్చినటువంటి మార్పు అది ప్రజలకు ఏ రకంగా కూడా ఉపయోగపడదు. ఇప్పుడున్నటువంటి దాన్నే సమగ్రంగా ఉపయోగించుకోగలిగినటువంటి స్థితిలో రాష్ట్రాలు లేవు. ఈ స్కీమ్ ద్వారా, ఈ మార్చినటువంటి దారి ద్వారా ఉపాధి హామీ పథకానికి తూట్లు తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది స్పష్టంగా కనబడుతోంది. సార్ చెప్పండి, అసలు విద్యుత్ బిల్లులు కావచ్చు, విద్యుత్ సవరణ బిల్లు కావచ్చు, లేకపోతే విత్తన చట్టం బిల్లు ద్వారా రైతులకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి? ఈరోజు విద్యుత్ ఉత్పత్తి కానీ, పంపిణీ కానీ, నియంత్రణ కానీ, దాని రెగ్యులేషన్ కానీ మొత్తం ప్రభుత్వ ఆధీనంలో కమిషన్ నిర్ణయిస్తూ ఉంది. కానీ ఈరోజు విద్యుత్ ఉత్పత్తిని, పంపిణీని, దానికి ధరలు నిర్ణయించడాన్ని ఈ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడితే, ఈరోజు ప్రైవేట్ వాళ్ళు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతారు. ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ సంస్థలు కూడా మూతపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఉద్యోగుల నష్టం. ఇప్పుడు మార్కెట్లోకి అది ఓపెన్ మార్కెట్లో పోయిన తర్వాత విద్యుత్ సబ్సిడీలు ఎత్తేసే పరిస్థితి ఉంటుంది, రైతులు ఎత్తేసే పరిస్థితి ఉంటుంది, క్రాస్ సబ్సిడీ ఎత్తేస్తారు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో అత్యధికులు ఈరోజు వ్యవసాయం చేసుకునేటువంటి వ్యవసాయం బోరు బావులు, ఎత్తిపోత పథకాల ద్వారా చేసుకుంటున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇప్పుడు ఉంది. ఆ చట్టం అమలైతే ఉచిత విద్యుత్ ఉండదు. ఈరోజు రజకులు కానీ, లేకపోతే క్షరవృత్తిదారులకు కానీ ఈరోజు సబ్సిడీ మీద ఈరోజు ఫ్రీ విద్యుత్ ఉంది. ఎస్సీ ఎస్టీలకి ఫ్రీ విద్యుత్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పోతాయి. ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి, వ్యయం పెరుగుతాయి. దీని మీద రేట్లు ఈరోజు రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. అంతా కూడా ఈరోజు డొమెస్టిక్ తీసేసి మొత్తం కమర్షియల్ చేసేస్తారు. విపరీతమైనటువంటి భారం వినియోగదారుల మీద పడుతుంది. కరెంటు పేదవాడికి దూరమయ్యేటువంటి పరిస్థితి ఉంది. చిన్న పరిశ్రమలు మూతపడతాయి. ఆ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు బజార్న పడేటువంటి పరిస్థితి ఉంది. మన దేశంలో హరిత విప్లవం సాధించడం అనేక దేశాలకి ఈరోజు ధాన్యాన్ని ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రైతాంగం మన దగ్గర ఉంది.
ఈరోజు అలా కాకుండా ఏ పంట పండించాలి, ఎక్కడ పండించాలి, ఎవరికి అమ్మాలి, ఏ విత్తనాలు వాడాలనేటువంటి ఒక చట్టం తీసుకొస్తున్నారు. ఈ చట్టం తీసుకొస్తే ఆ చట్టం అమలైతే రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి తప్ప అది ప్రయోజనం లేదు. ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టదాయకమైనటువంటి విధానాలు. ముఖ్యంగా కార్మికులకి ఏ చట్టం లేకుండా నిర్వీర్యం చేసి కార్మికుడిని బానిసగా మార్చేటువంటి పద్ధతులు 4 లేబర్ కోడ్ వచ్చాయి. వీటి మీద చాలా ప్రచారం చేస్తున్నారు. ప్రధానమంత్రి బొమ్మలు పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడు. లేబర్ డిపార్ట్మెంట్ కరపత్రాలు వేసేసి కార్మికులు చేస్తున్నాడు. ఈ కార్మికులకి ప్రయోజనకరం అని చెప్తున్నాడు. కార్మికులకు ప్రయోజనకరం అంటే ఏంటి? ఈరోజు కార్మికులకి ఉద్యోగ భద్రత ఉండాలి, ఉపాధి ఉండాలి, పర్మనెంట్ ఉద్యోగం ఉండాలని చెప్పి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేబర్ కోడ్లో పర్మనెంట్స్ వద్దు, పర్మనెంట్ ఉద్యోగ భద్రత వద్దు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తామని అందులో చెప్పడం జరిగింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు వేతనాలని డాక్టర్ అక్ట్రాయ్ ఫార్ములా ప్రకారం 26,000 ఇవ్వాలని చెప్తున్నాం. కానీ వాళ్ళు జాతీయ మినిమం ఫ్లోర్ వేతనం ఈరోజు 178 రూపాయలు, అది ఇస్తామని చెప్పి అక్కడ జోన్లు పెట్టారు. ఏ జోన్లు ఎంత ఇవ్వాలి, ఎట్టు ఇవ్వాలి అనేటువంటి పద్ధతుల్లో కేటగిరీస్ ఇచ్చారు. జీతాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఈరోజు కార్మికులకి సంక్షేమంగా ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ మ్యాండటరీ అమలు చేయాలి. అమలు చేయనటువంటి వాడి మీద చట్టం శిక్ష జైలుకు పంపుద్ది, జరిమానా వేస్తుంది. ఈరోజు యజమాని ఇష్టాలకు వదిలేసినటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి పరిస్థితి. ఏమి ఉపయోగం ఉంది? అడగాల్సినటువంటి అవసరం లేదు. వేజ్ బోర్డులు తీసేస్తారు, ఎన్నికల విధానాలు మార్చేశారు. ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టదాయక విషయాలు. వీటి మీద దేశవ్యాప్త ఆందోళన జరుగుతుంది. ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మెకి కార్మిక వర్గం సమాయత్తం అవుతుంది. ఇది కార్మిక సంఘం నాయకులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 4 చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నిటి కూడా మళ్ళీ సవరించి వాటిని యథాతథంగా ఎప్పటిలాగానే ఉండాలి. విదేశీ విత్తనాలకు సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయో అవి రాకూడదు, మన దేశంలో ఉన్నటువంటి స్వదేశీ కంపెనీలు మాత్రమే ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే లేబర్కి సంబంధించినటువంటి వర్కింగ్ అవర్స్ 8 గంటల నుంచి 12 గంటల వరకు అంటున్నారు. సో దాన్ని కూడా మార్చి మళ్ళీ 8 గంటలే చేయాలని కూడా వారు అడుగుతా ఉన్నారు. సో ఇవన్నీ చేయని ఎడల ఈ నెల 12వ తేదీన రానున్నటువంటి ఫిబ్రవరి 12వ తేదీన కూడా వారు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తూ ఉన్నారు. సో ఆ సమ్మె పిలుపునిచ్చిన తర్వాత దేశంలో ఎలాంటి చర్యలు జరిగినా కూడా మాకు సంబంధం లేదని కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఏవైతే విద్యుత్ కావచ్చు, విత్తనాలు కావచ్చు, వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం సరికాదని కూడా వారు అంటా ఉన్నారు. సో చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది వీళ్ళ నిరసనకు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ స్టేట్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ ధర్నా చౌక్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.